శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని సంకీర్తన మండలి సభ్యులు గోపాలరావు మేకల గంగయ్య అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గొండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భారత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మలా వాసురెడ్డి, మునినాథరెడ్డి, కాస్ప పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోపాలరావు. తిరుపతి భజన భక్తి మండలి ఆధ్వర్యంలో, అది కూడా శ్రీ గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారము భక్తి పారవస్యంతో భక్తజనులంతా గోవిందరాజస్వామి పురమాడ వీధుల్లో భజన చేస్తూ ఆ గోవిందుని స్తుతిస్తూ గోవిందనామస్మరణను ప్రతిధ్వనింపజేసేలా తిరుమల కొండల్లో ధ్వనించేలా ప్రతి శనివారము చేస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. దీనికి ఎంతో నేను చాలా గర్వపడుతున్నాను. ప్రతి ఒక్క మానవునిలో భక్తిభావం పెంపొందించే వరకే ఈ భక్తి మార్గాన్ని ఎన్నుకొని భక్తుల మనసులో ఆ గోవిందుని నిలుపుకునేలా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు గుండాల గోపీనాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మేకల గంగయ్య. మాది వెదల చెరువు గ్రామం, రేణుగుంట మండలం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం వారి పాదాల చెంత వెలిసినటువంటి తిరుమల పుణ్యక్షేత్రమైన మన తిరుపతి నగరంలో ప్రతి శనివారం ఆనవాయితీగా భజన అనే కార్యక్రమాన్ని జరుగుతోంది. చాలా సంతోషం. దీనికి అశేషంగా భక్తాదులు ఇచ్చేసి ఉదయం 4 నుంచి 6 గంటల వరకు పవిత్రమైనటువంటి ఈ తిరుపతి నగరంలో తిరుమాడా వీధుల్లో గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో భజన చేయడం చాలా పూర్వజన్మ సుకృతం. కాబట్టి అందరూ తిరుపతిలోని వెలసిన భక్తాదులందరూ విచ్చేసి ప్రతి శనివారం ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని భజన చేసి మన సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఇట్లు గంగయ్య.